మొద్దు రైతు. ఒక చిన్న ప్రశాంతమైన గ్రామంలో పచ్చని పెద్ద పొలాల మధ్య ఒక రైతుండేవాడు. అతనికి మంచి పొలం ఉంది, మట్టి బాగుంది, సూర్యకాంతి కూడా బాగానే పడేది. పంటలు పండడానికి అన్నీ సరిగ్గా ఉన్నాయి. కాని ఒక పెద్ద సమస్య ఉంది. ఆ రైతు చాలా మొద్దు. ప్రతి ఉదయం ఇతర రైతులు తొందరగా లేచి పొలాలకు వెళ్తుంటే ఈ రైతు మాత్రం ఆవలిస్తూ చెట్టు కింద పడుకుని నిద్రపోతుండేవాడు. తర్వాత పొలానికి వెళ్తాను అననేవాడు. కాని ఆ తర్వాత ఎప్పుడూ రాలేదు. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి. ఇతర రైతులు కష్టపడి పనిచేశారు. వాళ్లు పంటలకు నీళ్లు పోశారు, మొక్కల చుట్టూ గడ్డి తీసేశారు, పొలాన్ని జాగ్రత్తగా చూసుకున్నారు. వాళ్ల పొలాలు రోజురోజుకు పచ్చగా మారాయి. కాని ఈ రైతు పొలం మాత్రం మారిపోయింది. మొక్కలు ఎండిపోవడం మొదలయ్యింది. ఆకులు పసుపు రంగులోకి మారాయి. మట్టి ఎండిపోయి పగుళ్లు పడ్డాయి. అయినా రైతు పెద్దగా పట్టించుకోలేదు. ఒకరోజు అతను పొలం దగ్గరికి వెళ్లాడు. అక్కడ చూసి ఆశ్చర్యపోయాడు. అయ్యో, నా పంటలకేమైంది అని బాధపడ్డాడు. చుట్టూ చూశాడు. ఇతర పొలాలు పచ్చగా ఉన్నాయి. రైతులు సంతోషంగా పనిచేస్తున్నారు. అప్పుడతనికి తన తప్పు అర్థమైంది. నేను చాలా ముద్దుగా ఉన్నాను, నా పొలం చూసుకోలేదు అనన్నాడు. అతను మారాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించే ముందే లేచాడు. పొలానికి వెళ్లి పని మొదలుపెట్టాడు. నీళ్లు పోశాడు, గడ్డి తీసేశాడు, మట్టిని సడలించాడు. ప్రతిరోజూ కష్టపడి పనిచేశాడు. మొదట్లో కష్టం అనిపించింది. అలసిపోయాడు. చెమటలు పట్టాయి. కొన్నిసార్లు ఆగాలనిపించింది. కాని ఈసారి ఆగలేదు. మెల్లగా మెల్లగా కొత్త పచ్చ మొక్కలు మళ్లీ పెరగడం మొదలయ్యాయి. ఎండిపోయిన పొలం మళ్లీ పచ్చగా మారింది. కొంతకాలానికి పొలం మళ్లీ అందంగా మారింది. రైతు తన పొలంలో నిలబడి ఆనందంగా నవ్వాడు. ఇప్పుడతనికి అర్థమైంది, అది అదృష్టం కాదు, తన కష్టం వల్లే ఇది సాధ్యమైంది. ఆ రోజునుంచి అతను మళ్లీ మొద్దుగా ఉండలేదు. ఎప్పుడూ కష్టపడి పనిచేశాడు. నీతి: కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలొస్తాయి. చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి కథల కోసం టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.